రాష్ట్రంలో ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న విమానయానం నేడు కొత్త రెక్కలు విప్పనుంది. దేశంలోనే అత్యాధునిక హంగులతో నిర్మితమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ కు సర్వం సిద్ధమైంది. ఢిల్లీ నుంచి రానున్న మొదటి టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ కు సువిశాల రన్వే ముస్తాబైంది. జూన్ 26న విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న హరిత అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం 96% పూర్తయింది. ట్రయల్ రన్గా వాణిజ్య విమానం నేడు రన్వేపై దిగనుంది. ఢిల్లీలో ఎగరనున్న ఎయిర్ ఇండియా విమానం భోగాపురం రన్వేపై ల్యాండింగ్ కానుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర అధికారులు మొదటి విమానంలో ప్రయాణించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కారం కానుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు పేరుని దీనికి ఇప్పటికే నామకరణం చేయడం జరిగింది. ఇది జీఎంఆర్ సంస్థ ఈ ఎయిర్పోర్ట్ నిర్మించడం జరుగుతోంది. 2200 ఎకరాల పైచిలుకు ప్రాంతంలో ఈ విమానాశ్రయాన్ని నిర్మాణం చేశారు. అంటే జీఎంఆర్ ఇప్పటికే హైదరాబాద్ అలాగే ఢిల్లీ విమానాశ్రయాలకు మించిన టెక్నాలజీతో అక్కడ ఉన్న సదుపాయాలకు మించి అంతా ఇక్కడ ఆటోమేషన్ అన్న ప్రధానమైన ప్రక్రియతోటేమో దీన్ని రూపకల్పన చేసింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ స్థలం అంతా కూడాను ఇవన్నీ కూడాను విమానాలు రాక పోక అంతా జరుగుతుంది. అక్కడ చూస్తే 55 మీటర్లకు మించి ఏటీసీఎం దీని ప్రత్యేకత. దాదాపు 295 కిలోమీటర్ల గాలి వేగాన్ని కూడాను ఈ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఏటీసీ తట్టుకునేటట్టుగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఏప్రాన్ 18 ఎయిర్ క్రాఫ్ట్లు స్టాండ్స్గా వీటిని రూపకల్పన చేశారు. అలాగే అదనంగా ఫ్లైట్ ల్యాండింగ్ ఫెసిలిటీస్ని కూడా 24 వరకు పెంచుకునేందుకు వీలుగా ఇక్కడ డిజైనింగ్ ఉంది. హుదూదులో వచ్చిన గాలిని ప్రామాణికంగా తీసుకొని దానికంటే ఎక్కువ వేగంతో కూడాను గాలి వచ్చిన ఈ రేకులు కానీ ఈ మొత్తం ఈ స్ట్రక్చరల్ బిల్డింగ్కి ఎటువంటి ప్రమాదం రాకుండానేమో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. గతంలో అలాగే 27 సెంటీమీటర్ల వర్షపాతం ఏకబిగిన కురిసినప్పటికీ కూడాను ఈ మొత్తం ఈ బిల్డింగ్ కానీ లేకపోతే మిగిలిన ఈ స్ట్రక్చర్స్ ఇవేవి కూడాను ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయనేసేమో జీఎంఆర్ సంస్థ చెప్తుంది. అంతర్జాతీయ ప్రమాణాల స్థాయి కన్నా ఎక్కువ ప్రమాణాలతోటే వీటిని నిర్మించాము. ఇక్కడ వాతావరణానికి తగినట్లుగానేమో దీన్ని రూపకల్పన చేయడం జరిగిందనేసేమో జీఎంఆర్ సంస్థ చెప్తోంది. 60 లక్షల మంది ప్యాసింజర్లని హ్యాండిల్ చేసే విధంగా తొలి దశని దీన్ని రూపకల్పన చేశామనేసేమో జీఎంఆర్ సంస్థ చెప్తోంది. మొత్తం 40 సంవత్సరాలు అటుపైన ఒక 20 సంవత్సరాలు మొత్తం 60 సంవత్సరాల పాటు ఈ జీఎంఆర్ సంస్థ ఈ ఎయిర్పోర్ట్ నిర్వహణ బాధ్యతని అలాగే భవిష్యత్తులో దాన్ని అభివృద్ధి బాధ్యతని కూడా చేపట్టింది. గంటకు 10 నుంచి 12 విమానాలు, రోజుకు 200 విమానాలు దిగే సామర్థ్యంతో భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించారు. ఏటా 20,000 టన్నుల సరుకు ఎగుమతికి అవకాశం ఉంది. రాత్రిపూట 18 విమానాలు పార్కింగ్ చేసుకోవచ్చు. 21 ఆధునిక ఏరో బ్రిడ్జిలు నిర్మించారు. రన్వే మీద మనం ఉన్నాం. ఈ రన్వేకి మొత్తం దేశంలోనే అత్యంత పొడవైన రన్వేల్లో ఇది ఒకటి. 3.8 కిలోమీటర్ల రన్వే ఇది. దీనికి ప్యారలల్గా ట్యాక్సీవే 3 కిలోమీటర్ల ట్యాక్సీవే ఉంటుంది. ఈ రన్వేకి ట్యాక్సీవేకి సంబంధించి మొత్తం ఇక్కడ అంతర్జాతీయ విమానాలకి దిగడానికి వీలుగా దాదాపు 1100 ఎకరాలకి రన్వేకి అలాగే విమానాలు ఆగి ఉండడానికి కూడానేమో ఈ స్థలాన్ని నిర్దేశించడం జరిగింది. మిగిలినంతా ఇతర సదుపాయాలని అభివృద్ధి చేయడానికి కోసమేమో నిర్దేశించారు. కేవలం 24 నెలల్లో మొత్తం ఈ పనులు ప్రారంభించిన 24 నెలల్లో వీటిని పూర్తి చేయడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం మొట్టమొదటి టెస్టింగ్ ఫ్లైట్ని ల్యాండ్ చేసి మళ్ళీ టేకాఫ్ చేయడానికేమో జీఎంఆర్ సంస్థ ఏర్పాట్లని పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఎందుకంటే ఈ విమానాశ్రయం ఈ ఏడాది జూన్ నాటికల్లా ఈ విమానాశ్రయం ప్యాసింజర్ ఫ్లైట్స్ దిగడానికి అలాగే ఎగరడానికి అనువుగా దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇక్కడ నుంచి విమానాలు రాకపోకలు ప్రారంభం అవుతాయని కూడాను ఎప్పటికే ఒక లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. దానికంటే ముందుగానే ఈ కార్గో కానీ లేకపోతే ఈ ప్యాసింజర్ ఫ్లైట్స్ కానీ వీటన్నిటినీ కూడాను రాకపోకలకు వీలుగా వీటిని సిద్ధం చేసినట్లుగా చెప్తోంది. వైసీపీ హయాంలో ఎప్పుడు పూర్తవుతుందో తెలియనంతగా పడకేసిన భోగాపురం ఎయిర్పోర్టు పనులు కూటమి అధికారంలోకి రావడం
పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడుకు అవకాశం దక్కడంతో పనులు జెట్ స్పీడ్లో జరిగాయి. తొలి దశలో 4,725 కోట్ల రూపాయల విలువైన పనులు చేపట్టగా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు జీఎంఆర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ చెప్పారు. ట్రయల్ ఫ్లైట్ రన్నింగ్ కి సిద్ధమైంది. దీనికి సంబంధించి జిఎంఆర్ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఇప్పుడు దీని స్పెషాలిటీస్. ఈ బిల్డింగ్ అండి టోటల్ 78,000 స్క్వేర్ మీటర్స్. ఈ బిల్డింగ్ డిజైన్ చేసినారంటే మనం హుదూద్ తుఫాను పారామీటర్ చూసుకొని ఈ బిల్డింగ్ డిజైన్ ఫర్ 275 కిలోమీటర్ పర్ అవర్ విండ్ లోడ్కి డిజైన్ చేసాం. అట్ సేమ్ టైం ఏంటంటే 270 mm రెయిన్ వాటర్ తట్టుకునేటట్టు కూడా రూఫ్ డిజైన్ చేసి డ్రైనేజ్ కెపాసిటీ బిన్ డిజైన్ యాజ్ ఫర్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే ఈ ఎయిర్పోర్ట్ లైక్ ఏ స్మార్ట్ ఎయిర్పోర్ట్. వాటి మనం చెక్ ఇన్ కానీ సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ తీసుకోవడం, తర్వాత స్మార్ట్ వాష్రూమ్స్ వేరేంటే వితౌట్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వీ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద హౌ ద క్లీన్నెస్ ఆఫ్ ద వాష్రూమ్ కెన్ నో రిమోట్లీ కెన్ మానిటర్ ఇట్. Similarly, smart buggies and smart trolley system, which are trying to incorporate other places, they all come in the airport from the day one itself. So this airport gives you the comfort on that. And also another thing is we brought lot of Andhra culture. Basically, the people who feel it comfortable. We are putting being Allur Sitaramraju, we are putting in the entrance, and also Etukopaka with choice is coming in the front. So you start feeling with a local touch. Adoti. తర్వాత ఏంటంటే మన లోపలికి వచ్చినా కూడా మన సంక్రాంతి ముగ్గులు మన ఫేమస్. అందుకే మీకు ఫస్ట్ టైం ఇండియాలో ఈ యొక్క ఫ్లోరింగ్ కానీ సీలింగ్ కానీ ముగ్గులు సీలింగ్ తీసుకొచ్చాం. ఇది వెరీ డిఫరెంట్ అండ్ ఇన్ అదర్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. ప్రభాకర్ గారు, మొత్తం ఎన్ని మ్యాన్ అవర్స్ దీనికోసం ఖర్చు పెట్టారు? ఇంకా ఎంత పని మిగిలిపోయింది? యాజ్ ఆఫ్ టుడే అంటే 35 million మ్యాన్ అవర్స్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అండి, సేఫ్ అవర్స్. యావరేజ్ మనకి 5,000 people వర్క్ చేస్తున్నారు డే అండ్ నైట్ ఇక్కడ. అండ్ యాజ్ ఆఫ్ టుడే 96% జాబ్ ఇస్ ఓవర్ అండి. అనదర్ 2 months హోల్ థింగ్ విల్ బి ప్లానింగ్ టు కంప్లీట్ ఫర్ వరాట్. యాక్చువల్లీ వన్స్ కంప్లీటెడ్ వీ డూ ట్రయల్స్. ఏటీసీ, రన్వే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్. వీటి ప్రత్యేకతలు ఏంటి? ATC actually, 55 meters height is, and this ATC glass also been designed such a way that to make the wind load. So ATC ensure to take care of the entire runway. We have runway is 3.8 kilometers runway and 3 meters long is taxiway, and also it covers the entire area of airport. ధన్యవాదాలండి. ఇది ప్రభాకర్ గారు మనోగతం. శ్రీ శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.